ఈ ఊళ్ళో ఉన్న మసీదుల్లో దాదాపు 40 ఏళ్లకు పైగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతోంది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాల్వా తాలూకులోని గోట్ఖండి అనే గ్రామంలో ఈ సంప్రదాయం అసలు ఎలా మొదలైందంటే 1961లో ఈ ఊర్లో వర్షాకాలంలోనే గణేష్ ఉత్సవాలు జరిగాయి. వినాయకుడిని ఏర్పాటు చేసిన తర్వాత ఒక రోజు భారీ వర్షం కురిసింది. మండపం లేకపోవడంతో వర్షానికి వినాయకుని విగ్రహం మొత్తం తడిచిపోయింది. ఇదే గ్రామానికి చెందినటువంటి నిజాం పఠాన్ ఆయన బంధువులతో వర్షంలో పూర్తిగా తడిచిన వినాయకుని విగ్రహాన్ని దగ్గరలో ఉన్న మసీదులో ఉంచాలని హిందువులను కోరారు. అక్కడ ఉన్న వారంతా ఆలోచించి గణపతి విగ్రహాన్ని సమీపంలోని మసీదులో ఉంచారు. నిమజ్జనం అయ్యేంత వరకు ఆ ఏడాది వినాయకుడిని ఆ మసీదులో ఉంచి పూజలు చేశారు. సో ఆ రోజు నుంచి ఈ గోట్ఖండి గ్రామంలో మసీదుల్లో గణేష్ ఉత్సవాలు జరగడం ఒక సంప్రదాయంగా మారింది. ఇప్పటి వరకు కూడా మసీదుల్లో గణేష్ ఉత్సవాలు జరుగుతూనే వస్తున్నాయి. ఒకసారి ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ గ్రామానికి వచ్చారు. గణేష్ ఉత్సవం ఈ విధంగా చేయొద్దని చెప్పి ముస్లిం సోదరులకు చెప్పారు. కానీ ఆ గ్రామానికి చెందిన ముస్లింలంతా ఇక్కడ చాలా ఏళ్లుగా హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లాగా ఉన్నామని, ఎటువంటి చిచ్చు పెట్టనవసరం లేదని మర్యాద పూర్వకంగా గ్రామం నుంచి బయటకు వెళ్ళమన్నారు. ఆదర్శ గ్రామం గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారని కోరుకుంటూ స్టే ట్యూన్.